అందుకే 400, 500 అనేది కనబడుతుంది. అంటే శ్రమ తక్కువ, తిండి దానికి 100 రెట్లు ఎక్కువ. అంటే ఏది పడితే అంటే మన సింపుల్గా ఇట్లా కూడా తిండి చెప్పొచ్చు సార్. ఎలా అంటే ఒక వారం రోజులు మీరు ఒక క్యాలెండర్ను మెయింటైన్ చేస్తే పొద్దున్న నుంచి నైట్ దాకా ఏమేమి తిన్నారు క్యాలెండర్ను మెయింటైన్ చేస్తే మీ షుగర్ టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ క్యాలెండర్ చెప్తుంది మీకు ఎంత రాబోతుంది షుగర్ అనేది. వారం రోజులు క్యాలెండర్ రాసుకుందాం, 8వ రోజు టెస్ట్ చేస్తే దీని ప్రకారం మనం చెప్పొచ్చు దాంట్లో ఎంత షుగర్ వస్తుంది అని. 400, 500 దాటుతుంది అనేది ఈజీగా చెప్పొచ్చు. అంటే దీనివల్ల మనకు అర్థమయ్యేది ఏంటంటే ఈ తిండి ఇందాక మీరు చెప్పినట్టు స్ట్రీట్ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్, బిర్యానీ, ఎంతసేపు కార్బోహైడ్రేట్ ఏం తింటున్నాం అనేది కాకుండా రుచి, వాసన, గుమగుమలు ఇవన్నీ టెంప్ట్ అవడం వల్ల 400, 500 దాటొచ్చు ఈజీగా. ఇంకొక విషయం చెప్తా, రుచి వాసనలకు టెంప్ట్ అయిన తప్పలేదు. రుచి ఉదాహరణకి మంచి మటన్ రుచి, మంచి కర్రీ రుచి అంటే శాకాహారం అయితే అది తింటే ఏం పర్లేదు. రుచి వాసనను చూసి తట్టడు అన్నం వేసుకొని ఏమంటారు చెంచాడు కూర వేసుకొని తింటుండే. ఇది కాదు తినాల్సింది. భోజనంలో దీనికి ఎడ్యుకేషన్ అవసరం లేదు, ఇంకో డాక్టర్ అవసరం లేదు. ఇప్పుడు మళ్ళీ లైఫ్ స్టైల్ డాక్టర్ దగ్గరికి రావాలి, భోజనం బాబు కర్రీ ఎంత తింటున్నావు, రైస్ అంత తిన అని చెప్పాలి, అవసరం లేదు. బాగా రుచి ఉన్నది, తెల్లగా లేనిది బాగా తిను, తెల్లగా ఉన్నది అన్నము, ఇడ్లీ, దోశ ఉదాహరణకి కొంచెం తిను. నోరుని ఎందుకు చెప్పుకోండి, అసలు వాసనకు ఆకలి అవుతుంది. ఇప్పుడు ఆయన ఏం చేస్తారంటే జనరల్గా ఓ బిజినెస్ మ్యాన్ ఉన్నాడు అనుకుందాం, మధ్యాహ్నం 1 గంటకి ఇంటికి వెళ్ళి గుమ్మం దగ్గర చెప్పులు ఇచ్చేటప్పుడు గుమ్మగుమ్మ వాసన వస్తుంది. ఏమో ఏం చేసినాం, పప్పు వాసన వస్తుంది అంటాడు. మరి లోపలికి కనుక పప్పు తింటాడు అంటే పప్పు తినడు, అన్నంలో పప్పు తింటాడు. అందుకొరకు పప్పు తిను, ఏం పర్వాలేదు. పప్పులో ప్రోటీన్లు ఉంటాయి, కావాల్సిన విటమిన్లు ఉంటాయి, తిను. అంటే ఎంత పప్పు తింటావో అంత అన్నం తిను, ఎంత మటన్ తింటావో అంత అన్నం తిను. 2 గుడ్లు ఉన్నాయి, 2 గుడ్లు అంత అన్నం తిను, 5 సార్లు తిను. ఆకలి తీరకపోతే ఎంత కర్రీలు ఉంటాయో అంత తింటూ ఉండు, ఏ రోగము రాదు.